ఈ బోధన వింటే మా సమాజ మందిరానికి ఎవరు రారు, అందరూ ప్రభువు తిరుగుతారు. ప్రభువు తిరిగితే రోమీలు వచ్చి మా స్థలాన్ని ఆక్రమించుకుంటారు. ఎందుకంటే ఆ మందిరం మీద రోమీలకి పన్ను కడతారు చాలా. అంటే ఆ మందిరం మీద అంత లాభం వచ్చింది అలాగే. ఈ లాభాల కోసం ప్రజలకి ఏం చేస్తున్నారు? దుర్బోధ చేస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అందరూ తిరుగుతున్నారు. అప్పుడు అందరూ తిరిగారనుకో, ఇక్కడ కారు అయిపోతే కారు ఎవరు? రోమిలికి పన్ను కట్టలు మొత్తం ఆక్రమించుకోండి. కానీ ఇదంతా ఉండడానికి వీలు ఎప్పుడో ప్రభుని తీసివేశారు. అందుకే ఆయన లేఖన ప్రకారం రావాలి, బుద్ధి కూడా బయటపడింది. అవునగా మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు మాటల్లో ఎక్కడ కూడా లోకంలో పలాంటి గొప్పతనం ఇప్పుడు తండ్రి గొప్పతనం, పరలో గొప్పతనం చెప్పాడు. మీరు ఆలోచించండి.